దర్శకధీరుడు రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుండి మరో కొత్త రూమర్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ రాజమౌళి టీం నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు పాత్ర గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారు అయితే చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అయితే ఆగస్టు 9న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని పూజా కార్యక్రమాలతో పాటు స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికతో రాబోతున్న మోస్ట్ అవార్డెడ్ పాన్ ఇండియా మల్టీస్టార్ వార్ 2 అయితే వార్ 2లో ఎన్టీఆర్ లుక్ పై ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ గారి పాత్రకు అనుగుణంగా ఓ స్పెషల్ లుక్ ను దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా కనిపిస్తారని, డిఫరెంట్ న్యూ మేకవర్ తో ఎన్టీఆర్ లుక్ ఉంటుందని తెలుస్తుంది. అలాగే హృతిక్ రోషన్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందట. అయితే వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తుంది. ఏదేమైనా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ అయినట్టే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న కమర్షియల్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ది రాజసాబ్ మూవీ. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తాజాగా కల్కి మూవీకి సంబంధించిన ఒక సాంగ్ ను పూర్తి చేసిన ప్రభాస్ గారు మార్చి 13 నుంచి రాజసాబ్ సెట్ లోకి జాయిన్ అవుతున్నారట. అయితే ఇక్కడ నుండి వరుసగా ఈ మూవీకి నాన్ స్టాప్ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. ఈ ఇయర్ లో వస్తున్న పాన్ ఇండియా మోస్ట్ అవార్డెడ్ మూవీస్ లో దేవరా మూవీ కూడా ఒకటి. అయితే నాని గారు దసరా మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన సైన్ టామ్ చాకో దేవరా మూవీలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఎన్బీకే 109 మూవీలో కూడా ఈయన పాత్ర కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అయితే నందమూరి నటినట్ల ఇద్దరు సినిమాల్లో కూడా ఆయన కనిపించడం ఇప్పుడు ఈ వార్త ఆసక్తిగా మారింది.